ఇప్పుడు చూస్తుంది అందరి ప్రజలకి. శైలజ సందేహం. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మహనీయుల పేర్లు వారి జన్మదినం లేదా చనిపోయే రోజు గుర్తుపెట్టుకునే దానికంటే నిజంగా మన మహనీయులకైనా గౌరవం ఇవ్వాలని అనుకుంటే వారి ఆలోచన విధానాన్ని అనునిత్యము వారు చూపించిన బాటలు మన జీవితాన్ని ఆ బాటకు అంకితం చేసే విధంగా ప్రయత్నం చేయాలి. అంతేగాని వాళ్ళ జన్మదినం రోజు చనిపోయిన రోజు 2 నిమిషాలు మాట్లాడి వాళ్ళు మర్చిపోయే పరిస్థితి మనం రోజుల్లో చాలా చూస్తా ఉన్నాం. అది కాదు నిజమైనటువంటి నివాళి. ఒకవేళ నిజంగా కూడా సావిత్రిబాయి పూలే గారు, జ్యోతిబా పూలే గారు మనలాగా 2 నిమిషాల కోసమే ఆలోచన చేసి ఉంటే ఆ రోజుల్లో గాలి కూడా శాసించబడేది, నీరు శాసించబడేది, జీవన విధానం శాసించబడేది. ఆ రోజుల్లో వారు తీసుకున్న నిర్ణయాలు, మార్పులు, దానికి సంబంధించిన కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు వారు పడ్డ కష్టాలు, ఒకవేళ నిజంగా కూడా వాళ్ళు ఒక క్షణం కోసమైనా కూడా మాకెందుకులే అనుకుంటే ఈరోజు ఈ స్వేచ్ఛ వాయువులు మనం పీల్చుకునే వాళ్ళకి కాదు. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, చాలా సభ వేదికల్లో ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా సమండ వర్గాలు కానీ వెనుకబడ్డ జాతుల కోసం కానీ ఏ సందర్భం వచ్చినా నిఖాసుగా నిలబడి మీ అందరిలో నేను సావిత్రిబాయి నేను చూస్తా ఉన్నా. మీకు ఏ కష్టం వచ్చినా మీ అమ్మాయి నిలబడి సగం రాత్రిగా వచ్చి నిలబడే శక్తి, ధైర్యం వాలిచ్చింది అన్న మాట ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఇంత గంభీరంగా మాట్లాడగలుగుతా ఉన్నాం, వెనుకబడే జాతుల గురించి కొట్లాడుతూ ఉన్నాం. వారి కనీస అవసరాలు, వారికి హక్కుగా రావాల్సినటువంటి అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నామంటే అది వాలిచ్చినటువంటి దాక్షిణ్యమే మనం మర్చిపోతే తెలియజేస్తా ఉన్నాం. ప్రతిదీ కూడా మనం భూతత్వంలో చూడాల్సిన అవసరం ఉన్నది. మరి ఆ రోజు ఇంత పెద్ద ఎత్తున మీడియా కానీ ఈ ధైర్యం కానీ ఆ రోజు అంబేద్కర్ అనే చట్టం లేకున్నా కూడా వారు అంత ముందుకు వచ్చి మరి అంబేద్కర్ గారే జ్యోతిబాబులని, సావిత్రిబాబులని మా గురువులు అనేటువంటి సందర్భం వచ్చినటువంటి ఆలోచన మనం కోసం గుర్తు చేసుకోవాలి. సోదరులారా, మీ అందరికీ కూడా శక్తి ఉంది. మీ శక్తి మీకు తెలుస్తలేదు. ఒక్కసారి కళ్ళు మూసుకొని సావిత్రిబాయి గారిని తలుచుకోండి, మీ లోపల కొత్త రకమైన శక్తి వస్తుంది. మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మేమందరం కూడా మీ ఎమ్మడి ఉంటామన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ, గతంలో తొలి ఉపాధ్యాయులు అని చెప్పేసి ఏ ప్రభుత్వాలు కూడా గవర్నమెంట్ గా అనౌన్స్మెంట్ చేయలేదు. నేను అనుకుంటా ఈసారి ప్రభుత్వమే గుర్తించి సావిత్రిబాయి పూలేని తొలి ఉపాధ్యాయులుగా అనౌన్స్ చేసిన విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఇదొక్కటే కాదు, మన ప్రజాభవన్ కూడా జ్యోతిబా పూలే భవన్ గా మనం మార్చినాం. ఇదొక్కటే కాదు, ఇక నుంచి ఖచ్చితంగా వెనుకబడ్డ జాతుల కోసం, వెనుకబడ్డ జాతులకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాల కోసం ఏ అవసరం ఉన్నా కూడా ఏ మాదిరిగా గతంలో అన్ని విషయాల్లో కూడా అధికార పక్షంలో ఉన్న మంత్రిగా ఉన్నా కూడా కొన్ని నిర్ణయాలు వెనుకబడ్డ జాతుల కోసం తీసుకోవాల్సిన సందర్భం వస్తే నిఖాసుగా నిలబడి అది ఈవెన్ రిజర్వేషన్ ప్రక్రియ అయినా కూడా మా వాటా మాకు కావాలి అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఎక్కడ కూడా జంకకుండా మీ అమ్మాయి నిలబడేటువంటి మీ సోదర మేము ఉన్నామన్న విషయాన్ని నా సోదరి మర్చిపోదని తెలియజేస్తా ఉన్నాం. మనం నిజంగా కూడా ఆలోచన చేయాలి. నిజంగా కూడా ఈరోజు వాళ్ళ స్ఫూర్తిని తీసుకోవాలి. ప్రతి కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ లో, ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో జ్యోతిబాబా, సావిత్రిబాయి పూలే విగ్రహాలు పెట్టుకోవాలి. వాళ్ళ విగ్రహాలు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళని చూసి కొంత ఆలోచన విధానం మారుతుంది, ధైర్యం వస్తుంది, మాట్లాడే శక్తి వస్తుంది. అందుకే ఈరోజు జ్యోతిబాబు
కూడా సాగిపోతున్న విగ్రహాన్ని హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాటు చేస్తా ఉన్న పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో ప్రభుత్వం లాంఛనాలతో చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి విగ్రహాల ఏర్పాటు కూడా అనుమతించింది. అందరితో కోరుతా ఉన్నా, మనమంతా కూడా ఈ శకంలో ఉన్నాం. ఈ రోజు ఈ కలియుగంలో మనం ఒకవేళ నిక్కాసుగా నిలబడి మన తర్వాత తరాల కోసం పోరాటం చేయకపోతే మనం ఏది చేసినా చేయకుండా మన తర్వాత తరాల కోసం ఏమైనా ఇవ్వగలుగుతామంటే సావిత్రిబాయి పులే, జ్యోతిబా పులే ఏ విధంగా అయితే చదువును పంచారో, ఒక చదువు మాత్రమే సంస్కారాన్ని ఇస్తుంది, ఒక చదువు మాత్రమే ధైర్యాన్ని ఇస్తుంది, ఒక చదువు మాత్రమే చట్టసభలో ఎట్లా పోవాలి, చట్టబద్ధంగా ఎట్లా మాట్లాడాలి, నిక్కాసుగా ఎట్లా నిలబడాలి, రాజ్యాంగం ఎట్లా అర్థం చేసుకోవాలనేటువంటి ఆలోచన విధానాన్ని చదువు మాత్రమే ఇస్తుంది. అందుకే ఆ రోజు జ్యోతిబాబులే సావిత్రిబాబులేని మొదటి ఉపాధ్యాయులుగా చేసి ప్రతి ఇంట్లో ఒక్క ఆడమనిషి చదువుకుంటే ఆ ఇల్లు బాగుపడుతుంది అనే ఆలోచన విధానాన్ని ఆనాడే ఆయన ముందు తీసుకొచ్చిన సందర్భం మనం చూసాం. కాబట్టి మా సోదరి బంధాలు మీరందరూ కూడా నిష్పక్షంగా ఎటువంటి ఆలోచన విధానం లేకుండా మీరు మీ ఆలోచన విధానాలని ముందుకు తీసుకొచ్చి నడిచేటువంటి సందర్భం సావిత్రిబాయి పులే గారిని చూసి ఆదర్శంగా నేర్చుకొని మీరు ముందుకు పోతా ఉంటే ఖచ్చితంగా మీ వెంబడి మీకు కవచంలో మీ అన్నదమ్ములందరూ మేమందరం ఉంటామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ మరి అధికారికంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని అధికారికంగా ఈ కార్యక్రమాన్ని మరి మొదటి ఉపాధ్యాయులుగా అనౌన్స్ చేసినటువంటి ప్రభుత్వానికి మేము అందరి తరఫున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మరి బాధ్యతగా చేస్తున్న మా కమిటీకి మన మణిమంజరి మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని అఫీషియల్ గా ఈ కార్యక్రమాన్ని చేయాల్సిందిగా నేను మీ అందరితో కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై సాహిత్య. థ్యాంక్ యూ చంద్రబాబు గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకండి. ముందుకు ఎవరు రావద్దు, దయచేసి ముందుకు రావద్దు. మాజీ మంత్రివర్యులు డైనమిక్ లీడర్ అన్న డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారిని సభనుద్దేశించి ప్రసంగించవలసిన కోరుతున్నాను. గట్టిగా చెప్పండి. సభాధ్యక్షురాలు సభా కమిటీ అధ్యక్షురాలు మణిమంజరి గారు, బీసీ కార్పొరేషన్ చైర్మన్ యువకుడు శ్రీకాంత్ గౌడ్ గారు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు నిరంతరం మన జాతి గురించి పాటుపడుతున్నటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు పెద్దలు హనుమంతరావు గారు, ఇందిరా గారు, గణేశ్వరి గారు, విజయకృష్ణ గారు, శ్యామ్ గారు, శ్రీనివాస్ రాజు గారు, విక్రమ్ గౌడ్ గారు, మా మాధవి గారు, అలోక్ కుమార్ గారు, గౌరవనీయులు మన సెక్రటరీ సైదుల్ గారు, వేదికైన పెద్దలకు అందరికీ పేరు పైన నమస్కారాలు. ఈరోజు 195వ జయంతిని మనం అధికారికంగా జరుపుకోవడం, ఎంతో మంది మేధావులు ఇక్కడ రావడం చాలా సంతోషం. కాకపోతే మహనీయుల యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, మహాత్మా జ్యోతిబా పులే కావచ్చు, ఈరోజు సావిత్రిబాయి పులే కావచ్చు, అందరూ అధికారులు కానీ నాయకులు కానీ మనం జయంతి వర్ధంతి ఉత్సవాలు చేసుకుంటాం. కానీ మరి వాళ్ళు ఈ జాతికి చేసిన సేవలేంటి, మరి మనం వాళ్ళు చెప్పేటువంటి సూచనలు పాటిస్తున్నామా లేదా అనేది ఒక్కసారి మనం చేసుకోవాల్సిన అవసరం. అన్ని ప్రభుత్వాలు ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ ప్రభుత్వం వరకు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ దేశానికి ప్రధానమంత్రి మహిళ అయింది. ఈ దేశానికి ఈరోజు రాష్ట్రపతి మహిళనే. మరి ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటున్నారు. కానీ ఏ రోజైనా పేపర్లో ఒక మహిళ పైన అఘాయిత్యం జరిగిన దినం కానీ, ఒక మహిళల పైన దాడులు చేయనటువంటి పరిస్థితి కానీ ఉందా? ఒక్కసారి మనం చేసుకోవాల్సిన అవసరం. ఈరోజు ఆమె ఆ తల్లి చదువు నేర్పబోతే ఇంకా మనం 100 సంవత్సరాల వరకు అదే ఆచారం ఉండేటువంటి వాళ్ళం.
ఆడవాళ్ళు చదువుకోవద్దని నిషేధించింది. ఆడవాళ్ళు చదువుకుంటే అలా ఆడవాళ్ళని ఎంట్రుకలు పట్టుకొని నడి బజార్ని గీటుకొచ్చి ఆ రోజుల్లో చెవులలో కాగబెట్ట సీసా మోసిన చరిత్ర మనం చూసినాం. ఎందుకంటే ఆడవాళ్ళు చదువుకోవద్దని భయంకరమైనటువంటి పరిస్థితి చూసి ఎవరు చదవద్దని భయపడాలని. ఆ రోజుల్లో ఈ మహాతల్లి చదువు నేర్పడానికి చిన్న వయసులో భర్త చదువు నేర్పితే ఆమె చదువు చెప్పడానికి బయటికి వెళ్ళింది. చదువు చెప్పడానికి వెళ్తే మోరిలలో ఉన్నటువంటి పెండం తీసి ఆమె చీర మీద వేసేది. చీర మీద వేసి అవమానపరిచింది. ఆమె బావి దగ్గరకు పోయి ఆ చీరను నడుపుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువు చెప్పడానికి పోయింది, కానీ భయపడలేదు, అవమానిస్తే కుంగిపోలేదు. ఆ రోజు ఆమె చదువు నేర్పినందుకే ఈరోజు మనం అందరం తల్లులు చెప్పినందుకే ఇలా మనం అందరం చదువుకున్నాం. మరి చదువుకున్నది ఎందుకు చదువు నేర్పింది అంటే ఆ రోజుల్లో వెట్టి చాకరీ ఉండేది, అసమానతలు ఉండేది, బడుగు బలహీన వర్గాలను చిన్న చూపు చూసేది. ఆ రోజు ఈ రోజుల్లోనే ఎంతుందంటే చూడండి, ఎక్కడ ఏ పాట ఈ పాటలు కాదు, ప్రతి రాజకీయంలో ప్రతి దగ్గర కూడా కులం చూడంగానే వ్యవస్థలో చిన్నచు అరే అట్టడి వర్గాలు అనగానే చాలా హీరోలు చూస్తారు. ఆఫీసర్లు పెద్దారంటే కింద వాళ్ళని తక్కువ చూస్తారు. రాజకీయాలు కూడా అదే వినమాట. ఇక మహిళలంటే ఇంకా లెక్కకే లేదు, అసలు లెక్కకే లేదు. చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తెచ్చిన మొన్నడు 2 సంవత్సరాల తర్వాత అది 5వ వారం డౌట్ అనిపిస్తుంది. మళ్ళీ అదే వీళ్ళు వస్తే మళ్ళీ వీళ్ళకి సంఖ్య మళ్ళీ పెంచాలి, మళ్ళీ సమానంగా ఉండాలి, వీళ్ళ సంఖ్య పెరిగిందాలో వెళ్ళిపోవాలి టైప్లో ఆలోచన చేస్తా ఉన్నారు. అదేందా ఇదేందా తెలియదు. అల్టిమేట్ గా ఒకటే చెప్తా ఉన్నా, చట్టసభలలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారంటే పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కీ అన్నారు. పొలిటికల్ పవర్ లో ఉన్నప్పుడే వాళ్ళకు అట్టడి వర్గాలు న్యాయం జరుగుతుంది. పాలిటిక్స్ లో మహిళలు ఉన్నప్పుడే జరుగుతుంది. మరి మహిళా రిజర్వేషన్ లో బీసీలకు లేదు అక్కడ. మరి ఉన్న బీసీ ఉన్న దగ్గర కూడా మహిళా రిజర్వేషన్ అనుకో ఉన్నది పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది. మరి వీళ్ళందరినీ చైతన్యపరచాల్సిన అవసరం ఉంది, రాజకీయ శక్తికి ఎదగాల్సిన అవసరం ఉంది. ఈ అవమానాలు ఎన్ని రోజులు భరిస్తారో నాయకులందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. మరి అందరం మనుషులమే, పుట్టమ్స్ వస్తాం, ఎవరు మీ కులంలో ఉంటారని అనుకోలేదు, ఎవరు కూడా వాళ్ళని చేయాలనుకోలేదు. పుట్టిన పాపానికి అనుభవించాలా, మరి చదువుకున్నాం, ఇంత ధైర్యవంతులు ఉన్నాం, ఏం చేయాలని దానిలో కూడా అందరూ ఆలోచన చేయాలని, ఆమె ఆశయాలకు అనుగుణంగా ముందుకు కొనసాగాలని చెప్పని నిర్వాహకులకు ప్రతి ఒక్కరికి మన మధ్యతో పాటు ఉన్నటువంటి అందరికీ పేరు పేరున మరొకసారి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ. పేరు పేరు నా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి సభలో దాదాపు 90% మంది యువతులు కనిపిస్తున్నారు. మీ అందరికీ కూడా నా విజ్ఞప్తి ఒకటే, ఆ రోజు 18వ శతాబ్దంలోనే మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు నిమ్న వర్గాలకు చెందిన అస్పృశ్యతకు గురవుతున్న శూద్రులకు కానీ నిమ్న వర్గాలకు కానీ అందరికీ కూడా సమానమైన విద్యా అవకాశాలు కల్పించినప్పుడే ఈ సమాజంలో మహిళలందరికీ కూడా సమానమైన హక్కులు కలుగుతాయి అని చెప్పి దాదాపు 18వ శతాబ్దంలోనే వారు ఆలోచన చేసి మనందరినీ కూడా విద్య వైపు నడిపించారు. మరి ఆ సావిత్రిబాయి పూలే గారి యొక్క స్ఫూర్తితోటే ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సంస్థలు, అనేక వ్యవస్థలు కూడా మహిళా అభ్యున్నతి కోసము, మహిళల యొక్క సమానమైన హక్కుల కోసము ఇవాళ వారి స్ఫూర్తితోనే ముందుకు వచ్చిన విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఆ రోజు మహాత్మా జ్యోతిబా పూలే గారు చెప్పినట్టు సమీకరించు, బోధించు, పోరాడు, సాధించు, పాలించు అని కూడా వారు చెప్పడం జరిగింది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి యువతులందరికీ కూడా నా విజ్ఞప్తి ఒకటే, విద్యా ఉపాధి అవకాశాలతో పాటు ఖచ్చితంగా ఇంతకుముందు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు కానీ జాజల సీనన్న కానీ వీరందరూ చెప్పినట్టు కూడా మీరు కూడా రాజకీయంగా కూడా ఎదగాలి అన్న ఒక ఆకాంక్షను మీ అందరి ముందు పెట్టదలుచుకున్నా. నేను రేపొద్దున రాబోయే రోజుల్లో 50% మహిళా ప్రతినిధులు భారతదేశంలో మీరు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచ్గా, గ్రామ స్థాయి వరకు మీరు సేవ చేయబోతున్నారు. కాబట్టి ఈ రోజు ఈ దేశంలో ఉన్న మహిళలందరూ కూడా రాజకీయాల వైపు, అధికారం వైపు కూడా అడుగులేసినట్లయితే ఖచ్చితంగా ఈ దేశంలో మహిళా సాధికారత ఎంతో దూరంలో లేదు. మీ అందరి ఆకాంక్షల మేరకు, మీ అందరి కోరిక మేరకు ఖచ్చితంగా ఈ భారతదేశంలో కూడా మహిళలకు సమానమైన హక్కులు కలిగే విధంగా మీ అందరూ ముందడుగు వేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ప్రజా పాలనలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఏదైనా అంశం ఉందంటే అది మహిళలు, విద్యార్థులు అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇవాళ సెక్రటరీ సైదుల్ గారు ఇక్కడ ఉన్నారు.
మీకు కూడా తెలుసు, అనేక అధ్యయనాలు చేసి ఇవాళ బీసీ గురుకుల హాస్టళ్లతో పాటు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ నెలకొల్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన ప్రతి విద్యార్థి కూడా ఉన్నత స్థాయి అంతర్జాతీయ స్థాయి విద్యను వాళ్ళకి అందించాలన్న ఒక గొప్ప సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు మీ అందరి ఆశీర్వాదం కూడా ఈ ప్రభుత్వానికి మాకు ఉండాలని చెప్పి ఈ గొప్ప సంకల్పం నెరవేరడానికి మీరందరూ కూడా కోరుకోవాలని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. బీసీ కమిషన్ సభ్యురాలు మనందరి సోదరిమణి అక్క బాలలక్ష్మి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. గట్టిగా చప్పట్లతో. ముందుగా అందరికీ చదువుల తల్లి సావిత్రమ్మ జన్మదిన శుభాకాంక్షలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గొప్పవారు మహనీయులు మన హనుమంతరావు గారు, అలాగే మాజీ గవర్నర్ దత్తాత్రేయ గారు, ఇదే వేదిక మీద ఉన్నటువంటి మా సోదరుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ గారు, అధికార ప్రతినిధి మా ఇందిరక్క, అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మా అక్క పెద్దక్క మణిమంజరి గారు, అలాగే సెక్రటరీ గారు ఇందాక శ్రీకాంత్ గారు చెప్తుంటే, అలాగే వాళ్ళు సన్మానం చేస్తుంటే కూడా నాకెందుకు అన్నారు సెక్రటరీ గారు సైదులు గారు, కానీ వారు చాలా గొప్పగా వారు ఇవాళ మన బీసీ గురుకులాలకు సంబంధించి పని చేస్తున్నారు కాబట్టి చాలామంది విద్యార్థులకు మేలు జరుగుతుంది అనేది స్పష్టం. ఎందుకు నేను ఇంత స్పష్టంగా వారి గురించి చెప్తున్నానంటే, సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు, ముఖ్యంగా చాలా కడు పేదరికంలో ఉన్నటువంటి ఆడపిల్లలు, వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి నేను ఎంతమంది పిల్లల్ని రెఫర్ చేసినో అంతమంది పిల్లలకి అడ్మిషన్స్ ఇచ్చారు సారు. నేను ఒకటే మాట చెప్పిన, ఫస్ట్ జనరల్గా 1ో 2ో సీట్లు ఇస్తారు కావచ్చు రికమెండ్ చేస్తే, వాళ్ళు ఎగ్జామ్ రాసిన వాళ్ళు, క్వాలిఫై అయిన వాళ్ళు, కొంతమందికి అవేర్నెస్ లేక వెనుకడుగు వేసిన వాళ్ళని ఎక్కడున్నా కూడా అక్క మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము చదువుకుంటాం, మేము పేదరికంలో ఉన్నాం, మేము ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో మేము ముందుకు వెళ్ళలేము, మా పిల్లలు చదువుకోవాలని తల్లిదండ్రులు వస్తే మేము చదువుకుంటాం అక్క అని ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడానికి వచ్చిన పిల్లలు వస్తే, సార్ ఇది పరిస్థితి అని నేను రాత్రి 2 గంటలకు మెసేజ్ పెట్టినా ఇమ్మీడియట్ రిప్లై ఇచ్చి తెల్లారి అడ్మిషన్ ఇచ్చారు సార్, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే కృషి చేసేవారు ముఖ్యం కాబట్టి వారి కృషిని మేము కొనియాడడం జరిగింది. అలాగే ఇంకా అసలు విషయంలోకి వస్తే, ఎక్కడో మారుమూల ప్రాంతంలో 1831లో మహారాష్ట్రలో ఒక తోటమాలి కడుపులో పుట్టిన సావిత్రమ్మ 10 ఏళ్ల వయసులో ఆమెకు పెళ్ళయింది. 13 ఏళ్ళున్న జ్యోతి బాపులేని పెళ్లి చేసుకుంది. ఆనాడు సమాజం ఎలా ఉంది అంటే, విపరీతమైనటువంటి మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, అసలు ఆడపిల్లలంటే బయటికే రావద్దు. ఇంకా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే ఆ చదివే కాదు, అసలు సమాజంలో చదువు అణగారిన కులాలకు చదువు అంటేనే అందనంత దూరంలో ఉంది, ఆడపిల్లలకు ఇంకా అందనంత దూరంలో ఉంది. అలాంటి సమయంలో పూలే గారు సావిత్రిబాయిని చదివించడం, ఆయన అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని ఆమె చదువుకోవడంతో పాటు ఈ భారతదేశంలో మొదటి టీచర్ అమ్మగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఆమెతో పాటు ఫాతిమా షేక్ ఒక మొదటి ముస్లిం మహిళా టీచర్గా కూడా ఆమె ఒక చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఆమె గురించి మనం చదువుకోవాలి. ఈ వేదిక మీద తక్కువ సమయం ఉంటుంది కాబట్టి 4-5 పాయింట్లే మనం చెప్పుకుంటాం, కానీ మనం అందరం ఇవాళ ఒక ఉన్నత చదువులు చదివినామంటే, అక్షరాలు దిద్దినామంటే, ఇలా నాలాంటి మారుమూల ప్రాంతంలో పుట్టిన బిడ్డలు కూడా యూనివర్సిటీ స్థాయిలో PhD స్థాయిలో విద్యను అభ్యసించి ఇలా ప్రభుత్వంలో ఒక కీలక స్థానంలో పనిచేసే స్థాయికి వచ్చినాము అంటే ఆనాడు సావిత్రమ్మ పెట్టిన భిక్షే. ఈనాడు మహిళలందరము కూడా గొప్పగా చదువుకున్నాము, ఉన్నతంగా ఎదుగుతున్నాము, ఉన్నత చదువులు చదువుతున్నాము అంటే, ఇవాళ అనగారిన బిడ్డలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ముందడుగు వేస్తున్నామంటే అది సావిత్రమ్మ పెట్టినటువంటి చలవ. ఆమె ఇచ్చినటువంటి విద్య, జ్ఞానం లేకపోతే మనం ఎంత సంపాదించినా వృధా. ఆ జ్ఞానాన్ని అందించాలంటే దానికి చదువే ప్రధానం. ఆ చదువుకోవడానికి ఇవాళ అడుగులు ముందుకు వేసింది, ఎన్నో అవమానాలు భరించింది. పేడ నీళ్లు, బురద నీళ్లు, అలా రాళ్ల దెబ్బలు, పిడకలతో దెబ్బలు కొట్టినా కూడా ఆమె సంచిలో అదనపు ఒక చీర పెట్టుకొని స్కూల్కి వెళ్ళి అక్కడ చీర మార్చుకొని విద్యని వాళ్ళకి బోధించిందే తప్ప ఏనాడు వెనుకడుగు వేయలేదు. అలా చెప్పుకుంటూ పోతే చరిత్రలో మనకి ఎందరో మహిళలు, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, రాణి రుద్రమ కావచ్చు, మన దేశానికి మొదటి ప్రధానిగా పనిచేసిన ఇందిరమ్మ కావచ్చు, ఎంతో మంది మహిళలు అలా గొప్పగా ఈ దేశంలో
పేరెన్నికగన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి మహిళలంతా కూడా ఈ తరానికి ఒక ఆదర్శమైనటువంటి వాళ్ళు. అంత గొప్ప మహిళలు ఇచ్చినటువంటి చరిత్రని పునికి పుచ్చుకొని ఇవాళ మనం ముందడుగు వేసినటువంటి అవసరం ఉన్నది. అణగారిన వర్గాల్లో, బలహీన వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇలా విద్యను అందాలి అని అంటే అందని ద్రాక్షగా కార్పొరేట్ విద్య ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ నేను కూడా మీ ముందు మాట్లాడుతున్నంటే ఇవాళ ఒక స్థాయిలో రాజకీయాల్లో కూడా నేను ఇందాక మన సోదరుడు శ్రీకాంత్ ఒక మాట చెప్పిండు, మహిళలు రాజకీయాల్లో కూడా రాణించాలని. సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులలో, స్థితిగతుల్లో అన్ని రంగాల్లో ముందడుగు వేయాలంటే దానికి విద్యే ప్రధానమని గుర్తించిండ్రు. ఇవాళ నా ఎదుగుదల కూడా నాకు ఎంతో వెన్నంటి ఉండి నాకు తోడై నడిపిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారు. వారి కృషితో ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని డెవలప్ చేస్తూ కులాలకు, మతాలకు అతీతంగా విద్యే ప్రధానం అని చెప్పి అందరు పిల్లలు ఒక్క దగ్గర నుండి చదువుకోవాలి, విద్య అందరికీ సమానంగా అందాలని చెప్పి వారి అందిస్తున్నటువంటి కృషి, విద్య కోసం వాళ్ళు చేస్తున్నటువంటి కృషి అది ఎంత గొప్పగా చేస్తున్నారో దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు నడిపించేటువంటి క్రమంలో రేవంత్ అన్న వేస్తున్న అడుగులో మన ఆడబిడ్డలందరం కూడా అడుగులో అడుగై నడవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. వారిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మేము నడుస్తున్నాం. ఇవాళ మా వెనుక తరంగా వస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా మీరు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి ప్రజల్లోకి నడుస్తూ రాజకీయ రంగంలో కూడా ముందుకు రావాలని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. ఇవాళ ఈ వేదికకి నేను రావడానికి, ఇంత దూరం రావడానికి ఆ విద్యే కారణం. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో నేను పనిచేసినప్పుడు నన్ను చూసి గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నాతో నడువు చెల్లె అంటే వారితో నేను నడుచుకుంటూ వచ్చాను. ఇలా వారు అందులో భాగంగా నాకు ఒక బీసీ కమిషన్ మెంబర్గా నాకు అవకాశం ఇచ్చిర్రు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి నేను పనిచేస్తా ఉన్నాను. చివరిగా నేను ఒకటే మాట చెప్తున్నా, అమ్మ సావిత్రమ్మకి ఘనమైన నివాళి ఎప్పుడు అర్పిస్తాము అంటే మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనం ఉన్నత స్థాయిలోకి ఎదుగుతూ ఈ సమాజాన్ని మెరుగైన దిశగా నడిపించినప్పుడు మాత్రమే రైజింగ్ తెలంగాణలో భాగంగా ఉన్నతమైన విద్యను అభ్యసిస్తూ తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహిస్తూ అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా రైజింగ్ తెలంగాణలో భాగంగా ముందడుగు వేసినప్పుడే ఖచ్చితంగా మనం సక్సెస్ సాధిస్తామనే విషయాన్ని తెలియజేస్తూ నన్ను ఈ సమావేశానికి ఆహ్వానించి నాకు ఈ అవకాశం ఇచ్చిన నా తమ్ముడు విక్రమ్ గౌడ్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ప్రభుత్వ తరపున అధ్యక్షత వహిస్తూ నా సోదరి మణిమంజరికి ముఖ్యంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఇప్పుడే వచ్చిపోయినటువంటి మన అందరి అభిమాన నాయకుడైనటువంటి మంత్రివర్యులు శ్రీహరన్న గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు సినన్న గారికి, అలాగే నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి బీసీ సంఘం అయినటువంటి జాజుల సినన్న గారికి, అలాగే మా పెద్దలు పూజలు అయినటువంటి హనుమంత్ అన్న గారికి, అలాగే నా తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ గారికి, గుజ్జ కృష్ణన్న గారికి, అలాగే చారన్న గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున సావిత్రిబాయి పూలే శుభాభినందనలు తెలియజేస్తూ వేదిక కింద ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ సావిత్రిబాయి పూలే అంటే మన మహిళలందరికీ కూడా ఒక స్ఫూర్తి ప్రదాతగా చూస్తాం. తను కష్టాలు పడుతూ కూడా తన భర్త సహాయ సహకారాలతోటి తను ఆ రోజు మహిళలకి విద్య అందించాలన్నటువంటి ఒకే ఒక నేపథ్యం. మాజీ గవర్నర్ అయినటువంటి పెద్దలు దత్తాత్రేయ గారిని వేదికపైకి స్వాగతం పలుకుతూ సుస్వాగతంగా గట్టిగా చప్పట్లతో ఘనత మన ఈటల రాజీనామా గారికి దక్కదు కాబట్టి అన్నగారిని ఒకటే నిమిషం మాట్లాడతాను, ఎందుకంటే మీరు చివర కాబట్టి నాకు పెద్ద మాట్లాడేది ఇష్టం లేదు. రెండో, ఈ సభ అన్ని పార్టీల నాయకులతో జరిగే సభ, అందరు రావాలని కోరుకుంటారు. అందువల్ల ముఖమాట లేకుండా ప్రతి ఒక్కరు ఎంత పెద్దలు వచ్చినా 2 నిమిషాలు మాట్లాడమని చెప్పాలి. శ్రీనివాస్ గుర్తుపెట్టుకో. రెండవది, ఇలా మళ్ళీ మన సంఘాలంటే ఒకటి రెండు ఉండవు, 50 సంఘాలు ఉంటాయి. అందరికీ ఒక్కొక్క నిమిషం మాట్లాడించాలని చెప్పి కోరుకుంటాం, చెప్పి అలిగిపోతాం. అది దృష్టిలో పెట్టుకొని అందరికీ తల 1 నిమిషమో 2 నిమిషాలు మాట్లాడించే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతున్నా. మూడవది, ఈ సభలలో సన్మానం చేయదు, గుర్తుపెట్టుకోండి.
సన్మానం మనం ఎందుకు చేయాలి? శాలువ కప్పుడు ఇది చేసి ఇవన్నీ బంద్ పెట్టుండి అసలే గరీబులం మనం, అందుకని సన్మానాలు చేయదని కోరుతున్నాను. అన్న చివరి ఒక మాట మాట్లాడాడు, అనంత కోటి నక్షత్రాల్లో సగం మీరు సగం మేము అని. నేను అంటున్నా ఇవాళ సగం మేము సగం మేము కాదు, సగం మీరు సగం మేము కాదు. ఇవాళ మొత్తం సమాజంలో జరిగిన మార్పులు, వాటి వల్ల ఉత్పన్నమైన దుష్పరిణామాలన్నీ కూడా ఎదుర్కొంటున్నది దీటి మహిళలు మాత్రమే విషయం మనం మర్చిపోవద్దు. ఇవాళ సావిత్రిబాయి పూలే స్ఫూర్తి అనేది అంటున్నారు, అన్ని రంగాల్లో వచ్చింది. ఇవాళ మోడీ గారు మొట్టమొదటిసారి మీకు తెలియాలి, అసలు మీకు అన్ని తెలుసు, కానీ ఇవాళ నా గ్రామంలో ఉన్న మార్కెట్లు చేయలేని పని, వ్యవసాయ మార్కెట్లు చేయలేని పని నా ఆడబిడ్డలు మాత్రమే చేస్తున్నారు, మహిళలు చేస్తున్నారు. నా దవాఖానాల్లో ఎవరు చేయని సర్వీస్, మానవ సేవే మాధవ సేవ అని చెప్తున్నారో ఆ సర్వీస్ హాస్పిటల్ అందించేది నా మహిళని. నా ఆశా వర్కర్, నా అంగన్వాడీ టీచర్, నా గ్రూపులలో జనాభా లెక్కలు తీసేది మా మహిళ, ఇవాళ మార్కెట్లు నడిపే మా మహిళ, ఇవాళ శుభ్రతను అందించే వాళ్ళు, అన్ని రంగాల్లో కూడా మహిళలే ఉన్నారు. ఇవాళ ఆకాశంలో దూసుకుపోయే వాళ్ళు మాత్రమే మహిళలు కాదు, రాబోయే కాలంలో పార్లమెంట్లలో శాసనసభలలో చట్టాలు చేసేదాంట్లో కూడా మహిళలు 33% ఉండబోతున్నారు. అది ఇవాళ మహిళలు. ఇంకా ఒక అడుగు ముందుకే చెప్పాలంటే, మా అన్నయ్య చెప్పిండు, ఒకప్పుడు మగపిల్లలు పుట్టాలని చెప్పి కళ్ళు కన్నారు, ఇవాళ ఆడపిల్లలు కావాలని చెప్పి ఆనందపడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, నేను అన్నట్టుగా 24 గోల్డ్ మెడల్ వస్తే 17 మందో 18 మందో గోల్డ్ మెడల్ అమ్మాయిలే సాధించినది సత్యం ఇవాళ ఇద్దరే పిల్లలు. అందువల్ల నా దగ్గర రోజు కొంతమంది మహిళలు వస్తారు, నా భర్త చనిపోయిందని చెప్పిన మహిళలు వస్తారు, నా భర్త వదిలిపెట్టిపోయిన మహిళలు వస్తారు, నా భర్త మోసం చేసిన మహిళలు వస్తారు, పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. ఇవాళ ఆ దుఃఖం మగవాళ్ళు భరించలేదు, ఆ దుఃఖాన్ని, దాన్ని అనుభవించలేదు. ఆ దుఃఖాన్ని చిన్న పిల్లలే అయినా పేదరికంలో ఉన్నా కూడా తన తనువును తాకట్టు పెట్టి ఆ పిల్లల కోసం జీవితాంతం బతికే స్త్రీమూర్తి మాత్రమే, మాతృమూర్తి మాత్రమే. అందువల్ల స్త్రీలని ఇవాళ తక్కువ చేసి చూడలేము మనం. అన్ని రంగాల్లో గొప్పగా ఎదిగింది కాబట్టి రాబోయే కాలంలో ఇవాళ సావిత్రిబాయి పూలే 196 జయంతి ఉత్సవాల సందర్భంగా ఇంతకుముందు వక్తలందరూ చెప్పినట్టుగా స్ఫూర్తి పొందాలని, చైతన్యం రావాలని, కలిసికట్టుగా జీవించాలని, వచ్చే కొత్త సమస్యల పరిష్కారానికి మహిళా సంఘాలుగా, మన నాయకులుగా వాళ్ళకు అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. సోదరిమణులు, ఇవాళ మన మహిళా దినోత్సవం, ఉమెన్స్ టీచర్స్ డే, ఎంతో గర్వకారణమైన రోజు మనకి ఈరోజు. సో మహిళలందరూ హ్యాపీ కదా? 78 years తర్వాత మనకు కూడా మన రోజులు ముందుగా వస్తున్నాయి. 33% రిజర్వేషన్ ద్వారా ముందుకు సాధించడానికి మనం ముందుకు పోతున్నామని అనుకుంటున్నాను. ఇప్పుడు వేదిక మీద పెద్దలందరూ జ్యోతి ప్రదర్శన చేసి ఈ కార్యక్రమాన్ని మంత్రి గారు వార్షిక పరీక్షల్లో ప్రథమంగా నిలబెడుతున్న మనందరి ఆఫీసరు, మన సారు, మన అన్న సెక్రటరీ గారు సైదులన్న గారిని వేదిక నిర్వహించినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి వచ్చిన మీ అందరికీ, అదేవిధంగా జిల్లాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ మరియు విద్యార్థులందరికీ కూడా ఈరోజు సావిత్రిబాయి పూలే జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయులు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి మహిళా ఉపాధ్యాయులకు కూడా మహిళా ఉపాధ్యాయ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. సో మీ అందరికీ తెలుసు, మనం ఈరోజు సావిత్రిబాయి పూలే యొక్క 191 జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. సో ఏ దేశంలోనైనా దేశం అభివృద్ధి చెందాలంటే
సో ఆ దేశంలో మహిళా సాధికారత అనేది చాలా ముఖ్యమైన అంశం. అంటే జనాభాలో సుమారుగా 50% ఉన్నటువంటి మహిళలు అభివృద్ధి చెందినప్పుడే ఆ దేశం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. సో మహిళా సాధికారత సాధించాలంటే ముఖ్యంగా విద్య అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంటుంది. సో మీ అందరికీ తెలుసు, ఒకసారి మనం దేశ చరిత్ర తీసుకుంటే సుమారు 150 సంవత్సరాల క్రితము మహిళల స్థితిగతులు ఏ విధంగా ఉండేది, ఈ రోజు మహిళల స్థితిగతులు ఏ విధంగా అనేది మీ అందరికీ తెలుసు, మీరందరూ కూడా చదువుతున్నారు కాబట్టి. సో ఈ రోజు మహిళా స్థితిగతులు ఇంత మంచిగా మెరుగు స్థానంలో ఉండడానికి ఎంతోమంది ప్రముఖులు మన చరిత్రలో కృషి చేశారు. సో ఆ విధంగా మహిళా సాధికారతకు, మహిళా విద్యకు కృషి చేసినటువంటి వారిలో సో మన సావిత్రిబాయి పూలే గారు ప్రథమ స్థానంలో ఉండడంలో అతిశయోక్తి లేదు. సో అటువంటి మన సావిత్రి పూలే గారిని సో వెన్నంటి ఉండి సో వారికి తోడుగా ఉండి వారికి విద్య నేర్పించి వారి ద్వారా సో మిగతా మహిళా పాఠశాలను స్థాపించి మహిళలందరూ కూడా విద్య గురించడంలో మన జ్యోతిరావు పూలే గారి యొక్క పాత్ర ప్రముఖమైనది. ఒక విద్యనే కాదు, ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి దురాచారాలకు ఎగ్నెస్ట్గా కూడా ఎన్నో పోరాటాలు చేశారు. ఆ క్రమంలో ఎన్నో అవమానాలు కూడా అనుభవించారు. సో అటువంటి సావిత్రిబాయి పూలే గారికి వెన్నంటిగా ఉన్నటువంటి జ్యోతిరావు పూలే యొక్క పేరు పెట్టుకొని ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రంలో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో నడుపుతున్నాము. అటువంటి విద్యా సంస్థకు సెక్రటరీగా ఉండడము నాకు చాలా గర్వకారణంగా ఉన్నది. మా విద్యా సంస్థల్లో కూడా పేరు అది కానీ బట్ 70% మంది ఎంప్లాయీస్ కూడా మహిళా విద్యార్థులే ఉపాధ్యాయులు ఉన్నారు. అండ్ సుమారుగా 2 లక్షల మంది విద్యార్థులు కూడా సుమారు 1,00,000 పైన అమ్మాయిలే ఉన్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక సంస్థలో బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో 1,00,000 మంది విద్యార్థులు అమ్మాయిలే ఉన్నారు. సో ప్రభుత్వం ఎన్నో వసతులు కల్పిస్తున్నది. బట్ ఈ సమావేశంగా నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేసేదంటే, మనం చదివిస్తున్నాం కాబట్టి నేను లాస్ట్ 1.5 yearలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలా మంది అమ్మాయిలు 10th క్లాస్ తర్వాత డ్రాప్ కావడము, ఇంటర్మీడియట్ తర్వాత డ్రాప్ కావడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా అబ్బాయికి ఒక విధంగా ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు, అమ్మాయికి ఒక విధంగా ప్రాముఖ్యస్తున్నారు. అబ్బాయికి అయితే ఒక 50,000 1,00,000 ఖర్చు పెట్టి మంచి విద్యను ఇస్తున్నారు, అమ్మాయికి అయితే మాత్రం 10వ తరగతికి ఇంటర్మీడియట్కి ఆపేస్తున్నారు. దయచేసి ఈరోజు ఒక మంచి ముఖ్య దినం కాబట్టి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, అబ్బాయిలకి ఏ విధంగా మీరు విద్యకు ప్రాముఖ్యస్తున్నారో అందరి తల్లిదండ్రులకు అందరూ కూడా నాకు విజ్ఞప్తి అంటే అమ్మాయిలకు కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వండి. అట్లీస్ట్ ప్రతి ఒక్క అమ్మాయి కూడా రాష్ట్రంలో మినిమం డిగ్రీ వరకు చదవాలి, అందరూ కూడా మంచి ఉద్యోగాలు సంపాదించాలి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు డెవలప్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీని డెవలప్ చేసి ఆ గ్రామాలు రాష్ట్రాలు బాగుపడ్డప్పుడే దేశాలు బాగుపడుతుంది. అప్పుడే మన యొక్కటువంటి మహనీయులు కలగనటువంటి సమాజ స్థాపన జరుగుతుందని మరొకసారి కోరుకుంటూ, మరొకసారి మీ అందరికీ కూడా సావిత్రిబాయి పూలే జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, రాష్ట్రంలో ఉన్న మహిళా ఉపాధ్యాయులు అందరికీ కూడా మహిళా ఉపాధ్యాయ శుభాకాంక్షలు జరుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మన బీసీల భీముడు అన్న, బీసీ అంటేనే హనుమంతన్న, హనుమంతనే బీసీ కాబట్టి మాజీ పిసిసి అధ్యక్షుడు అన్న హనుమంతన్న గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. గట్టిగా మనందరూ చెప్పట్లేదు. థ్యాంక్ యూ అన్న. తర్వాత విగ్రహ ఆవిష్కరణ కూడా ఉంటే సావిత్రిబాయి పూలే. సభకు నమస్కారం. సావిత్రిబాయి పూలే 195వ సంవత్సరంలో ఆమె జన్మదినం జరిగే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకున్నది. నేను రేవంత్ రెడ్డి గారిని నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. టుడే ఇట్ హాస్ డిక్లేర్డ్ టీచర్స్ డే. అంటే ఆమె ఆ రోజులలో చదువు చెప్పింది. ఎందుకు చెప్పిందంటే 18th సెంచరీలో చదువుకోవాలనే ఆలోచన ఎవరికి లేకుండే. క్షమించాలి, హనుమంతన్న గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఆ రోజులలో చదివే లేదు, కేవలం అగ్ర కులాల పెత్తనం ఉండే రోజులలో మహాత్మా జ్యోతిరావు పూలేకు ఒక ఆలోచన వచ్చింది. ఏ విధంగా ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు ఫ్యూచర్ లేదా,
ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, చదువే ముఖ్యం అన్నాడు. చదువుకుంటేనే మీ భవిష్యత్తు అన్నాడు. ఆ రోజులలో చదువు పెట్టుకోవాలన్నా అగ్ర కులాలు పెట్టనీయలే. ఆయన ఆ ఆలోచనతో ముందుకు పోయే సమయంలో సావిత్రిబాయి పూలేతో కూడా మహిళలు కూడా ముందుకు రావాలని ఆలోచన చేశాడు. అందుకు ఆమెతో స్కూల్ పెట్టిస్తే నేను సినిమా చూసిన మహాత్మా జ్యోతిరావు పూలే సినిమా ఈ నడువనే. అప్పుడు ఆ సినిమా నా ఉద్దేశంలో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. ఇది ఎందుకు వచ్చింది ఆ రోజులలో అంటే చదువుకుంటేనే భవిష్యత్తు అగ్ర కులాలతో ఈక్వల్ గా మనం పైకి రావాలంటే చదువే ముఖ్యమని ఆలోచన చేసి నేనే కాదు నా భార్యతో కూడా స్కూల్ పెట్టించాడు. ఆ రోజులలో స్కూల్ పెట్టొద్దని అగ్ర కులాల వారు ఆపడానికి ప్రయత్నం చేశారు. అయినా మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రి పూలే చదవాలని స్కూల్ పెట్టింది కాబట్టి ఇవాళ ఆమె గుర్తింపు వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ తెలుసు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగర్ అయ్యమ్మ పేరు కూడా ఈనాడు యూనివర్సిటీలో పెట్టాం. ఆ పైన ఆ రోజులలో ఏది దూర వ్యతిరేకంగా పోరాడినటువంటి సాగర్ అయ్యమ్మ పేరు కూడా మహిళా యూనివర్సిటీ పెట్టాను. అదేవిధంగా ఇవాళ సావిత్రి పూలే గారి సమయంలో నా ఒక మంచి ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఈ ఆట పాటలు ఉన్నాయి కదా, దీనితో పాటు ఇవాళ ఆలోచన ఏం చేస్తున్నట్టు అన్ని జిల్లాలలో ముఖ్యమంత్రి గారు సావిత్రి పూలే స్టాచ్యూలు పెడితే తెలుస్తుందని. అదేవిధంగా ఇక్కడ ఏదైతే సైదుల్ గారు ఉన్నారో వారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఈ ఆట పోటీలు గ్రామాలలో తీసుకపో. ఇవాళ ఒక్క దినం ఎట్లయితుందా, ఊర్లలో జనం చూడరా? కనుక ఈ దీన్ని కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పండి. ప్రతి ఊర్లో ఈ పాటలు పాడుతుంటే ఎందుకు పాడుతున్నారు తెలుస్తుంది. అదేవిధంగా ఒక రిక్వెస్ట్, ప్రతి జిల్లాలలో ప్రతి మండలాలలో ఆ సినిమాను మాత్రం చూపించాలి. అప్పుడే మీరందరూ కూడా ధైర్యం వస్తుంది. అరే అందుకుంటే రాజీవ్ గాంధీ గారు ఏమన్నాడు, పంచాయతీరాజ్ వ్యవస్థ పెట్టి మహిళలు కూడా, గతంలో మహిళలు బయటికి రానియకపోతున్నారు, మగవాళ్ళు ఇంట్లో కూర్చోవాలి, వండి పెట్టాలి, తినాలి, ఏం చెప్తా తినాలి. కానీ ఈనాడు ధైర్యం పెరిగింది. అందుగురించి నా ఉద్దేశంలో తప్పనిసరిగా అన్ని జిల్లాలలో మండలాలలో ఈ సినిమా చూపిస్తే వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది. కానీ ధైర్యం ఇవాళ నాకు ఒక బాధ ఉన్నది. ఏంటంటే రాజీవ్ గాంధీ గారు ఏమన్నాడు, పంచాయతీరాజ్ వ్యవస్థ పెట్టి మహిళలకు కూడా ముందుకు రావాలనే ఆలోచనతో ఆనాడే వీళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలనే ఆలోచన వచ్చింది. కాబట్టి ఇవాళ సర్పంచులు అవుతుండ్రు, మండల అధ్యక్షులు అవుతుండ్రు, జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతుండ్రు, దాని తర్వాత శాసనసభ్యులు కూడా అవుతున్నారు. కానీ ఒక బాధ ఉన్నదండి, రోజు పేపర్లలో చూస్తే నాకు బాధ ఉన్నది. మహిళల మీద అత్యాచారం చేస్తున్నారు, మహిళలు కూడా ఒక అడుగు ముందుకు వేసి మగవాళ్ళని కూడా చంపుతున్నారు. బాబు ఈ పద్ధతి కాదమ్మా, నీకు దండం పెడతా. పేపర్ చూస్తే నాకే బాధ. మహిళలు ఇంత ధైర్యం చెప్పుకోవాలి ధైర్యంగా. కానీ మీరు వాదన తప్పడం ఇక్కడ మహిళల మీద అత్యాచారాలు ఎన్నో రోజుల నుంచి జరుగుతున్నది. అందుకుంటే చదువుకోవాలి, చదువుకే మీ భవిష్యత్తు. అందుకుంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రతి జిల్లాలలో ఏది సావిత్రిబాయి పూలే పెట్టడం, అదేవిధంగా స్మారకంగా ఒక యూనివర్సిటీ, ఎందుకంటే టీచర్స్ గురించి చెప్పింది కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఏది టీచర్స్ డే ప్రతి సంవత్సరం జరగాలి. కావాలి రవీంద్రనాథే కాదు, అన్ని జిల్లాలలో కూడా ఇలాంటి మీటింగ్లు పెట్టాలనేది నా ఉద్దేశం. ఏదైనా సావిత్రిబాయి పూలే ఈ దేశంలో ఆదర్శం. ఈ ఆదర్శాన్ని కింది స్థాయి మహిళలు కూడా చదువుకొని పైకి రావాలి. ఇవాళ ఆ రోజులలో నాకు తెలుసు, అంతకుముందు మహాత్మా జ్యోతిరావు పూలే సంగతి ఎవరికి తెలియదు, మహారాష్ట్ర వరకే ఉండే. కానీ ఆయన చదివినాక నాకు ఆలోచన వచ్చింది, ఫస్ట్ స్టాచ్యూ నేను పెట్టిన తర్వాత అందరికీ తెలుసు. అదేవిధంగా సావిత్రిబాయి పూలేని మా ముఖ్యమంత్రి ఇనిషియేటివ్ తీసుకున్నాడు. ప్రతి జిల్లాలలో అబ్బా కూర్చోమ్మా అక్క, మహిళల కోపం వస్తే వీళ్ళ స్పీడ్కి ఎవరు కట్టుకోరు. కాంపిటీషన్ ఎక్కువ. ఫోటో అనేది అందరూ ఒకరికి ఒకరు పట్టుకున్నారు.
మహిళలలో కూడా మీకున్నటువంటి ధైర్యం కానీ మీకున్న ఆలోచన కానీ ఎవరికి రాదు. తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారికి చెప్తారు, తప్పనిసరిగా ఒక 6 నెంబర్ దగ్గర మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం కట్టిమని నేను చెప్పాను. నువ్వు కూడా మా ముఖ్యమంత్రి మీరు కూడా చెప్పాలి, జ్యోతిరావు పూలే ఆడిటోరియం కట్టియడానికి నేను 2 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. అందరం కలిస్తే అది అయితే చదువుకోవడానికి అవకాశం, చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునే అవకాశం. అదేవిధంగా ఆ సావిత్రిబాయి పూలే ఏం చేసింది ఆ రోజులలో, ఆ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. స్కూల్ ఎందుకు పెట్టిందని అతను ఆమె మీద పెండ కూడా వేయడం జరిగింది. కానీ ఆమె ధైర్యంకు ఎంతగోలే స్కూల్ పెట్టించింది. కనుక తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి మా మహిళలందరూ కూడా ఆలోచన చేసి ఫ్యూచర్ లో సావిత్రిబాయి పూలే ఆలోచనను ప్రతి ఒక్కరు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చినటువంటి దత్తాత్రేయ గారు, అదే ఎంపీ గారు, అదేవిధంగా జానగం శ్రీనివాస్ గారు, అదే శ్రీకాంత్ గారు అందరికీ పేరు పేరున్నారు. మీ మహిళలు కూడా ఎవరైనా పెద్దలు వచ్చిన ఫోటోలు తీసి నూకే పని పెట్టుకుంటాం. కల్చర్ మహిళలతోనే కల్చర్, మీ దగ్గరే కల్చర్ లేకుండా మార్కెట్కి వస్తుంది. కనుక మరొకసారి సైదులు గారు మీకు చెప్తున్న అన్ని జిల్లాలలో ఈ కల్చరల్ ప్రోగ్రామ్ వాళ్ళకు కూడా లాభం అవుతుంది, జనానికి కూడా తెలుస్తుంది. ఈ కల్చరల్ ప్రోగ్రామ్ కూడా జిల్లాలలో పెట్టాలి. అదేవిధంగా ప్రతి జిల్లాలలో సావిత్రిబాయి పూలే స్టాచ్యూస్ పెడితే ముఖ్యమైన ఆ రోజు అంటే వాళ్ళు కూడా చదువుకోవాలనే ఆలోచన వస్తుందని చెప్తూ ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నది. తప్పనిసరిగా ప్రతి సంవత్సరం ఈమె కార్యక్రమం ఇక్కడనే కాకుండా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా చేస్తే అక్కడి జనం కూడా సావిత్రిబాయి పూలే సాక్రిఫైస్ ఏమిటి, ఆమె ఎందుకు చదువుకున్నది, ఎందుకు ముందుకు తీసుకోవాలి, ప్రతి మహిళ కూడా చదువుకునే అవకాశం వస్తుందని చెప్తూ మరొకసారి మహిళా వాళ్ళందరికీ కూడా ఇది మీ ప్రోగ్రామే, మేమేమి జబర్దస్త్ వచ్చినాం. ఇలా మీ ప్రోగ్రాం తప్పనిసరిగా చేయండి. మహిళలకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చి రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో మీరు కూడా రాజకీయంగా రావాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను సందర్శించుకొని 1,00,000 విగ్రహాలు సావిత్రిబాయి పూలే మహిళా సంక్షేమ సంఘం, సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ అండర్లో చేయించడం జరుగుతుంది. అది పెద్దల ద్వారా లాంచ్ చేయడంలో మేము అదృష్టంగా భావిస్తున్నాము. గత 20 సంవత్సరాలుగా సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను జరుపుకుంటూ వస్తున్నాం ఇదే రవీంద్ర భారతి వేదికలలో. అప్పుడు సావిత్రిబాయి పూలే అంటే ఎవరో తెలియదు. 2008లో నేను సావిత్రిబాయి పూలే సంస్థ స్థాపించడం జరిగింది. సావిత్రిబాయి పూలే అమ్మవారి ఫోటో పెట్టి నేను జయంతి ఉత్సవాలు జరిపినప్పుడు మేడం ఆమె ఎవరు, మీ నాన్నమ్మనా మీ అమ్మమ్మనా అని అడిగే పరిస్థితులు అప్పుడు ఉండేవి. కాదమ్మా ఆమె చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని అప్పటి నుంచి అవేర్నెస్ తెస్తూ ఉంటే ఎన్నో సంఘాలు ముందుకొచ్చి ఆమె ఉత్సవాలు జరిపాయి. గత సంవత్సరము రేవంత్ రెడ్డి గారు మన సీఎం గారు చొరవ తీసుకొని సావిత్రిబాయి పూలే జయంతి మహిళా టీచర్స్ డేగా డిక్లేర్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి గుర్తింపు తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి అన్నయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా సీఎం గారికి అందరికీ మీకు తనతో చెప్పాలమ్మా, ఎందుకంటే ఇది మన ప్రోగ్రాం. ఈ రోజు సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు జరుపుకోమని సావిత్రిబాయి పూలే మహిళా సంక్షేమ సంఘానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినందుకు మేము ఇక్కడ ప్రోగ్రాంలు గవర్నమెంట్ అండర్లో నిర్వహించడం జరుగుతుంది. అలాగే సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ బీసీ మహిళా సంక్షేమ సంఘం అండర్లో ఈరోజు ప్రోగ్రాం జరుగుతుంది. అందుకు ఇచ్చేసిన పెద్దలందరూ కూడా బండారు దత్తాత్రేయ సార్ గారికి, గవర్నర్ గారికి పాదాభివందనం చేస్తున్నాను. మాయ గారు ఆయన లేని నేను ఈ స్టేజ్ లో లేను, ఆయన అడుగడున అంశాంశ నేను ఈ వారికి ఎదిగాను. అలాగే ఈటలాండర్ గారు మాకు అప్పట్లో వేదిక దొరికేది కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ మాకు ఎవరు ఇవ్వలేదు. అప్పుడు సార్ మాకు సపోర్ట్ చేశారు ఈటలాండర్ గారు. ఆయన ఉదాహరణమైన సార్ గారు ఈ రోజు కంటిన్యూషన్ చేస్తూనే ఉన్నాము. ఈ రోజు గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోగలిగారు. అలాగే పెద్దలందరూ కూడా వేదిక శోభక్క అక్క పవర్ఫుల్ స్పీచెస్ లో మహిళలు ఎంతో వేదిక ఇచ్చేస్తున్నారు. మా అక్కయ్య గారు కూడా చాలా మంది మహిళలు అంటే ఈ రోజు మహిళల పండుగ ఇది. సో మహిళలకు అవకాశం దక్కాలి అన్ని రంగాలలో. అలాగే తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ చైర్మన్ గా నేను ఉన్నాను. సో చాలా మందికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మా దగ్గర పర్మిషన్స్ ఇస్తూ ఎడ్యుకేషన్ లో కూడా మేము వాళ్ళని ఫారెన్ స్టడీస్ కు మేము ఎంకరేజ్ చేస్తున్నాము టామ్ ద్వారా.
మీ పిల్లలకు బంగారు భవిష్యత్తు అంటే తెలంగాణ ఛాంబర్కి రండి. మా సాయశక్తుల విదేశీ చదువులకు నేను సహకరిస్తానని ఎదుగుదల తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ రోజు విగ్రహావిష్కరణ పెద్దల కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి యూనివర్సిటీకి మొన్న మేము చెప్పినాం, పోటీ మహిళా యూనివర్సిటీకి సావిత్రిబాయి పూలే పెట్టాలన్నాం, కానీ చాకలేయమ్మ యూనివర్సిటీ పెట్టారు. ధన్యవాదాలు. కానీ మరొక యూనివర్సిటీని ఏర్పాటు చేసి సావిత్రిబాయి పూలే యూనివర్సిటీగా నామకరణం చేయాలి. ఎందుకంటే ఆరోగ్య హెల్త్ యూనివర్సిటీ ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, విడిపోయినాక కాలేజ్ యూనివర్సిటీ అయింది. మరి మన యూనివర్సిటీ ఎప్పుడైతుంది? కాబట్టి మన యూనివర్సిటీ కావాలంటే మనం పాలకులు ఎదగాలి, బీసీలమంతా ఐక్యంగా ఉండాలి. ఒకవైపు 42% రిజర్వేషన్ల కోసం కొట్లాడుతూనే ఇంకొక వైపు రాజ్యాధికారం మన చేతికి రావాలి, మనమే ప్రధానులు కావాలి, మనమే ముఖ్యమంత్రులు కావాలి. దానికోసం జట్టు కట్టాలి, బలంతో ముందుకు సాగాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినటువంటి జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ బాలా మణిమంజరి సాగర్ గారికి మీ చప్పట్ల ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు సెలవిస్తున్నాను. సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి బీసీ మహిళా నాయకురాలు మణిమంజరి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి పెద్దలు, ఇప్పుడే వెళ్ళిన గవర్నర్ దత్తాత్రేయ గారు, పెద్దలు మన హనుమంతన్న కూడా పూలే బాటలనే నడుస్తున్నారు. హాస్టల్ పెట్టాలని మేము చేసే పోరాటాల్లో, కేంద్రంలో రిజర్వేషన్లు పెట్టాలని పోరాటంలో కూడా సోనియా గాంధీని మన్మోహన్ సింగ్ ఒప్పించిన దాంట్లో ఉన్నాను. అట్లాంటి హనుమంతన్న, అదేవిధంగా జాదుల శ్రీనివాస్ గౌడ్ గారికి, ఇంకా చాలా మంది పెద్దలందరూ ఉన్నారు. అందరికి పేరు పేరు మీద నా యొక్క హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. సావిత్రిబాయి పూలే అంటే చదువుల తల్లి. సావిత్రిబాయి పూలే చదువుల తల్లి. ఆమె ఎందుకు గొప్ప ఆమె అనేది మీరందరూ ఉపాధ్యాయులు కాబట్టి మీ అందరికీ తెలియాలి విషయం. ఏం లేదు, ఫోటోలకు ఏమంటే ఫోటోలు బంద్ చెప్పింది. మీరందరూ సావిత్రిబాయి పూలే యొక్క ప్రత్యేకత ఏంటిది, ఎందుకు ఆమె గొప్ప ఆమె? మనమందరం సరస్వతి దేవితో పాటు సెకండ్గా సావిత్రిబాయి పూలేని పూజిస్తున్నాం. ఎందుకంత గొప్ప ఆమె సావిత్రిబాయి పూలే టీచర్ కాకముందు స్త్రీలకు చదువు లేదు. ఆ రోజు మన భారతదేశంలో స్త్రీ విద్య లేదు. మహాత్మా పూలే గారు మనకు ఆయన ఆ రోజు ఆలోచించి, గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా పూలే, ఆయన ఆలోచించుడు ఆ రోజు స్త్రీలకు విద్య లేదు, సత్య సమాగమనం ఉంది. ఆ సమాజంలో అనేక మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలతోటి ప్రజలు సతమతమవుతున్న అజ్ఞానం, అంధకారం, అయోమయంలో పట్టు మిట్టాడుతున్న సమాజం లోపల వెలుగులు నింపాలని ఆ మహానుభావుడు ఆలోచించి స్త్రీ విద్య ప్రోత్సహించాలంటే స్త్రీలే చదువు చెప్పాలని తన భార్యకు చదువు నేర్పి ఒక పాఠశాల నెలకొల్పి చదువు నేర్పించినటువంటి మహానుభావుడు పూలే. ఆ తర్వాత సావిత్రిబాయి పూలే. మరి చదువు టీచర్లు చాలా మంది ఉన్నారు. మరి సావిత్రిబాయి పూలే ఎందుకు గొప్ప? ఆమెలో ఉన్న ప్రత్యేకత, మనిషి జీవితంలో ఒక రెండు ఇన్సిడెంట్లే గొప్పని చేస్తాయి. సావిత్రిబాయి పూలే జీవితంలో కూడా ఒక గొప్ప సంఘటన ఉంది. ఏంటిదంటే, ఆమె చదువు చెప్పబోతుంటే టీచర్గా ఆ రోజు ఆమె మీద పెండ చల్లుతారు అగ్రకులాలందరూ. ఆమె చదువు చెప్తారు, ఆడపిల్లలకు చదువు చెప్పడానికి వీలు లేదని అగ్రకుల స్త్రీలు, పురుషులు, స్త్రీలు కూడా పెండ తెచ్చి ఆమె మీద చల్లుతుంటారు. అయితే అప్పుడు ఆయన టీచర్ మీద పెండ చల్లితే బట్టలు ఖరాబ్ అవుతాయని చెప్పి ఆమె ఒక పద్ధతి ఆలోచించింది. బ్యాగ్ లో ఆమె స్కూల్కి పోయినాక చేంజ్ చేయాలి, పాత చీర, పాత బట్టలు మొదట దొరుకుని స్కూల్ దగ్గరికి పోయినాక పెద్ద చల్లి ఆ బట్టలు తీసి బ్యాగ్ లో ఉన్న కొత్త బట్టలతో టీచర్ గా
ఆమె చదువు చెప్పింది. అందుకే ఆమె చరిత్ర పురుషురాలైందని చెప్పి మీ అందరికీ నేను మనం చెప్తున్నాను. ఒకనాడు కర్రలు కట్టినటువంటి అగ్రకుల దురాంకాల వ్యవస్థ లోపల స్త్రీని ఒంటింటి సర్గలు మార్చినటువంటి సమాజం లోపల ఆ సమాజానికి ఎదిరి ఆ కోటలు కూడబెట్టినటువంటి కూరేకు తోడుగా అవమానాలకు, అన్యాయాలకు, అంచువేత్తలకు నెట్టి ఆమె ఎదుర్కొని ఆ సమాజం లోపల చదువు వికాసం ద్వారా ఆ పేద సమాజానికి వెలుగును వెదజల్లినటువంటి మహానుభావురాలు కాబట్టి సావిత్రిబాయినే గొప్ప మహాత్మురాలని చెప్పి నేను అందరికీ గుర్తు చేస్తున్నా. అంతేగాదు దగ్గుంది. అయితే ఇదే సందర్భంగా మీ అందరికి నేను మనవి చేస్తున్నా, టీచర్లు అంటే ఒక గొప్ప చోదక శక్తి. ఈ సమాజం లోపల ఒక మార్పు వస్తుంది, తొందరగా చాలా మార్పు వస్తుంది. ఒక రోజు 50 ఏళ్ల కింద 70 ఏళ్ల కింద టీచర్ అంటే సర్పంచ్, ఎమ్మెల్యే, మంత్రులు కూడా తల నుంచి దండాలు పెట్టేది. ఇప్పుడు కూడా గౌరవం ఉంది, టీచర్కి ఉన్న గౌరవం ఎన్నడూ తగ్గదు. కాబట్టి చాలా మంది టీచర్లు చెప్పుకోవడానికి కూడా నా ఎమ్మెల్యే లీడర్షిప్ చేసిన చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ అన్నెంబర్ లీడర్షిప్ చేసినాం, మేమంతా ఉద్యమాలు చేసినాం, పెద్ద పెద్ద ర్యాలీలు తీసినాం, సచివాలయాన్ని ముట్టడించడం, అసెంబ్లీని అలగొట్టాం అని చెప్తున్నారు. కానీ నేను టీచర్ జాబ్ చెప్తున్నాను చెప్పండి. టీచర్ జాబ్ను గర్వంగా చెప్పుకోవాల్సిందే. టీచర్ ఎంత గౌరవం అంటే మీ అందరూ తల్లిని దైవంగా, తండ్రిని దైవంగా, మూడవ దైవము గురువు. కాబట్టి దేవునితో సమానంగా గురువు ఉన్నది. ఆ గౌరవం ఇప్పటికీ అప్పటికి ఉంటుంది, నాకైతే ఎప్పుడు ఉంటుందని చెప్పి నేను అందరికీ గుర్తు చేస్తున్నా. నన్ను తీర్చిదిద్దిన నా చిన్ననాటి పంతులు ఏదైతే చదువు చెప్పారో ఆ బుద్ధ ఇప్పటికి కూడా నాకు చెరగలేదు. ధైర్య సాహసాలు, నాయకత్వ లక్షణాలు, సమాజం పట్ల చింతన, ఆలోచన విధానాన్ని ఆ రోజు 4, 5, 6వ తరగతిలో ఏ టీచర్లు అయితే నాకు చెప్పిర్రో ఇప్పటికీ అది పునాది చేసిన గట్టిగా లక్ష్యాలు ఉన్నాయని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అందుకే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మిమ్మల్ని మీరు ఆత్మనిర్భరతగా ఆలోచిస్తుంది. మీ యొక్క శక్తి సామర్థ్యాలు భారతదేశం అగ్రదేశంగా కావాలంటే టీచర్ల చేతులు ఉన్నదని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. మీరేదో జీతాలు తక్కువ ఉన్నాయి, మా ముంగట చదువులు 100 బిజినెస్లు చేసి 100,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అనేటువంటి భావనాశం ఉద్యోగద్దు. మీ వల్ల మీరు చదువు చెప్పినవాడు ప్రధానమంత్రి అవుతాడు, మీరు చదువు చెప్పినవాడు ముఖ్యమంత్రి అవుతున్నాడు, మీరు చదువు చెప్పినవాడు దేశాన్ని నేర్పుతున్నాడే ఒక గొప్ప భావన మీ లోపల అవసరం. టీచర్లు తక్కువ మీకు ఆత్మీయత భావం అసలే వద్దు. ఈ సమాజం లోపల భారతదేశాన్ని నేను అగ్రదేశంగా తీర్చిదిద్దాలి. ప్రతి మనిషి లోపల ఉన్నటువంటి శక్తియుక్తులకు పదని పెట్టి దేశంలో గొప్ప వ్యక్తులను తయారు చేయాలి, సంఘ సంస్కర్తలను తయారు చేయాలి, సైంటిస్టులను తయారు చేయాలి, డాక్టర్లను తయారు చేయాలి, గొప్ప నాయకులను తయారు చేయాలన్నటువంటి దాంతో మీరు 4-5 పాఠశాల స్థాయిలోని విద్యార్థులకు పదని పెట్టి గొప్ప శక్తివంతంగా తయారు చేయాలని మీ అందరికీ చెప్తున్నా. మీరే ఎగ్జాంపుల్ చెప్తారు, నేను ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్తా. మన దగ్గర 5 కిలోల ఇనుపగడ్డి, 2 కిలోల ఇనుపగడ్డిని తెచ్చి 2 తీసుకురండి, ఒకటి ఇంటి మూట పడేయండి, ఒకటి తీసుకుపోయి కొలి మీద పెట్టి కత్తి, గొడ్డలి, చాకు, తుపాకీ గోళీలు తయారు చేయండి. కత్తి, గొడ్డలి, చాకు చేసినటువంటి ఇనుము ఒకవైపు, ఇంటి మూట వేసినటువంటి ఇనుము ఒకవైపు. ఇంటి మూట వేసినటువంటి ఇనుమును ఏడాది నాటికి వచ్చింది, ఎండకెండి వానలు తడిసి తుప్పు వచ్చి మట్టిలా కలుస్తారు. ఏదైతే కొలిమిన పెట్టి కత్తి, చాకు, గొడ్డలి చేసిన ఇనుమున్నదో ఇంటి పనులు, వంట పనులు, అన్ని పనులు చేసుకుంటా మెరుస్తుంటది, తల మెరుస్తుంటది. అట్లే మనం చేసే ఈ సమాజంలో మన పిల్లలు గొడ్డలు లేక, కత్తి లేక, చాకు లేక సానబట్టి మనం తయారు చేస్తే ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తులైతారు. మీ మీద ఉన్నటువంటి గొప్ప బాధ్యత విద్యార్థులను, సమాజాన్ని తీర్చిదిద్దే బాధ్యత, భారతదేశాన్ని అగ్రదేశంగా తీర్చిదిద్దే బాధ్యత టీచర్ల మీద ఉన్నదని చెప్పి మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. భారతదేశం అభివృద్ధి చెందాలంటే
ఏ నాయకుడు కాదు, నాయకుల చేతులు భ్రష్టు పట్టిపోయింది. వాళ్ళకు ఉండే పరిమితులు, వాళ్ళకు ఉండే అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళకు ఉండే పరిస్థితులు అట్లుంటాయి. కానీ ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఎవరి మీద ఉందంటే టీచర్ల మీద ఉంటుంది. కాబట్టి మీ బాధ్యతను మరింత బాధ్యతాయుతంగా తీసుకొని భారతదేశాన్ని అగ్రదేశంగా చేయాలి. ఈ దేశంలో ప్రతి శక్తిని, ప్రతి పౌరుణ్ణి, ప్రతి విద్యార్థిని గొప్ప మానవ వనరులుగా తయారు చేయాలనేటువంటి బాధ్యత, సామాజిక నైతిక బాధ్యత మీ భుజ స్కంధాల మీద ఉన్నదని చెప్పి టీచర్లకు మీకు తెలియదు కాదు, ఒకసారి గుర్తు చేయాలని నా బాధ్యతగా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే నేను కొట్లాడి ఇలా చాలా మంది కలిసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు చెప్తున్నారు, అన్న మేమందరం మీతో పోరాడి హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, ఉద్యోగాలు భర్తీ చేయాలి, డిఎస్ చేయాలి అని చెప్పి పోరాడమని వస్తే దిగండి 5-6 మంది కలిసి చెప్తున్నారు. మీరు కలిసి పోరాడు, అట్లే తయారవుతున్నారు. కానీ ఈ వనరులను, ఈ అవకాశాలను మనమందరం ఉపయోగించుకొని ప్రతి మనిషి అద్భుతంగా తయారు చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద, టీచర్ల మీద ఉంది. ఈ దేశ భవిష్యత్తు రాజకీయ నాయకుల చేతుల్లో లేదు, అడ్మినిస్ట్రేటర్ చేతుల్లో లేదు. ఈ దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉన్నదని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అందుకే మీ మీద ఉన్న బృహత్తరమైన బాధ్యత ఈ సమాజాన్ని పట్టి పేరిస్తున్న అంచువేత, దోపిడి, పీడన, అంచువేత, అవమానము ఈ సమాజం నుంచి పారదోలాలంటే, గొప్ప నవ సమాజాన్ని నిర్మించాలంటే తప్పనిసరిగా టీచర్లు నైతికంగా, సామాజికంగా తమ మీద ఉన్న భుజస్కంధాల ఉన్నటువంటి బాధ్యతను మీద పెట్టుకొని తీర్చిదిద్దాలి. తమలో ఉన్నటువంటి సంకల్ప బలాన్ని, శక్తియుక్తులను సమాజ పోకడలను లెక్క కాదు, సమాజం పోకడ ట్రెండ్ మారుతున్నది. ఆ ట్రెండ్ తగ్గట్టు మీరు ఆత్మవిన్నత భావము, లేదా మా పోస్టు చిన్నది, మా జీతం చిన్నది కాదు, మీ యొక్క పోస్టు ఈ దేశాన్ని తీర్చిదిద్దే పోస్టు, ఈ సమాజాన్ని తీర్చిదిద్దే పోస్టు. మీరు తయారు చేస్తేనే ఓ సైంటిస్ట్ అయ్యారు, మీరు తయారు చేస్తేనే గొప్ప గొప్ప ఇంజనీర్ అయ్యారు. మీరు వేసిన పునాదితో అవుతున్నారు. కాబట్టి ఆ విషయాన్ని మీరు గర్వంగా ఫీల్ కావాలి తప్ప ఆత్మవినతితో ఉండరాదని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఇదే సందర్భంగా అందరు టీచర్లు వచ్చారు. మనం దేశంలో ఈ రోజు పేద కులాలు చదువుకోవడానికి పోరాడి అనేక అవకాశాలు కల్పించుకున్నాం, హాస్టల్ కల్పించుకున్నాం, గురుకులాల పాఠశాలలు కల్పించుకున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించుకున్నాం, ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ పెట్టించుకున్నాం. ఈ స్కీములన్నీ దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో పోరాడి పెట్టించుకున్నాం. దానికి మరి చాలా మంది ఇప్పుడు మొన్న సందర్భంగా టీవీలో డిబేట్ జరుగుతుంది. మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సమాజంలో పెద్ద మార్పు వస్తుంది. ఈ తెలుగు సమాజం లోపల ఎక్కువ మార్పు ఉంది. ఇక్కడ లేబర్ కూడా దొరకలేదు. ఒకప్పుడు 5 ఏళ్ల వరకు లేబర్ రోడ్ వేసే దగ్గర పాలమూరు లేబర్, ప్రకాశం లేబర్, శ్రీకాకుళం లేబర్. ఇప్పుడు చూడండి మన లేబర్ దొరకలేరు. ఇక్కడ ఏ లారీలో పోయినా, ఏ రోడ్డు మీద ఉన్నా, ఏ హోటల్కి పోయినా ఎక్కడ ఉన్నారు ఈరోజు లేబర్ అంటే బీహార్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు. మన వాళ్ళందరూ చదువుకుంటున్నారు. మనం కావలసినన్ని గురుకులాలు పెట్టించుకున్నాం. ఈ గురుకులాలు దేశంలో ఎక్కడ లేవు, మనమే పోరాడు పెట్టించుకున్నాం. 1982లో తెలుగు సంక్షేమ భవన్ తుగ్గవరితే అప్పటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారు 46 గురుకులాలు ప్రారంభిస్తే ఈరోజు 1500 అయినాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. అదేవిధంగా హాస్టళ్లు, మనకు హాస్టళ్లు మొదట చాలా తక్కువ ఉండే. 1978లో దాదాపు 1000 నుంచి 2000 మంది విద్యార్థులతో ఉస్మాన్ యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థులందరం కలిసి లోపల అసెంబ్లీకి పోయి తుక్కు వరవచ్చాం. అప్పుడు హనుమంతన్ ఉన్నాడు, ఆయననే సాక్ష్యం. అప్పుడు ప్రభుత్వం దిగొచ్చి 500-600 హాస్టల్లో చొప్పున మంజూరు చేస్తే దేశంలో ఎక్కడ హాస్టల్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా మీకంటే, మీరందరూ పిల్లలు ఊళ్ళ చదువుకునే స్తోమత లేని, చదువుకునే పరిస్థితి లేని వాళ్ళందరినీ హాస్టల్ల గురుకులాలను చేంజ్ చేయాలని చెప్పి చాలా మంది బాల కార్మికులుగా ఇంకా సమాచారం జరిగిన ఇంకా పంట పొలాలకు జీతాలకు పంపేటోళ్ళు ఉన్నారు, తగ్గిండ్రు, ఇంకా ఉన్నారు. అందరినీ ప్రతి ఒక్కరిని చదువుకోవాలి. ప్రతి ఒక్కరు చదువుకుంటేనే ఉన్నత స్థితికి పోతారు, చదువుకుంటేనే ఎంతో దూరం పోతారు.
నేను ఈయనున్నా, పార్లమెంట్ ఉన్నా, ప్రధానమంత్రి మాట్లాడుతున్నా, దేశాన్ని అందరిని ఎదిరిస్తున్నా, అందరికి కావాలని పోరాడుతున్నా. మా అన్నయ్య చదవలేదు, వ్యవసాయం చేసుకుంటున్నాడు. చదువు ద్వారానే ఒక కుటుంబము, ఒక కులం గౌరవం పెరుగుతుంది. కాబట్టి మన సమాజంలో ప్రతి ఒక్కరిని చదివించాలి. సమాజం మన పేద కులాల లోపల ఈర్ష అసూయ చేశారు. వార్తలు కూడా మేము కొద్దిగా విసుక్కుంటారు. ప్రతి ఒక్కరు ఈర్ష అసూయ ద్వేషాలు రాగద్వేషాలను జయించి ఒక నవ సమాజాన్ని నిర్మించే విధంగా మనం ప్రతి ఒక్కరం చదువుకోవాలి, ప్రతి ఒక్కరు సుఖంగా ఉండాలి. భారతదేశం యొక్క నినాదం ఏంటిది? సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఇంత గొప్ప నినాదం ఇచ్చినటువంటి వేదభూమి కర్మభూమి లోపల ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ప్రతి ఒక్కరు సుఖంగా ఉండాలి. ఆ విధంగా ఉపాధ్యాయులు మీద ఉన్నటువంటి బృహత్తరమైన బాధ్యత నవ సమాజ నిర్మాణం కోసం మీ యొక్క శక్తియుక్తులు సమాజంలో ఉన్నటువంటి విద్యార్థుల లోపల నిద్రాణంగా నిక్షిప్తంగా దాగినటువంటి శక్తియుక్తులను ద్విగుణీకృతం చేసి ఒక గొప్ప వికాసవంతమైన సమాజాన్ని నెలకొల్పడానికి మట్టిలో ఉన్న మాణిక్యాలను వెలికితీసే బాధ్యత ఉపాధ్యాయులదని. ఈ భారతదేశం అగ్రదేశం కావాలంటే టీచర్లు అందరూ శక్తివంతంగా శ్రమ చేసి నిస్వార్థంగా విద్యార్థులను తయారు చేయాలని, ఆ విధంగా మీ లోపల భగవంతుడు అట్లాంటి శక్తిని, సామర్థ్యాన్ని, సంకల్ప బలాన్ని మీ లోపల భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. గవర్నర్ గారు మాజీ కేంద్ర మంత్రి వర్యులు మన బీసీల కోసం అనునిత్యం పోరాడి కేంద్ర మంత్రిగా ఉండి కూడా జంతర్ మంతర్ కాడ బీసీల కోసం ధర్నాకు వచ్చిన ఏకైక కేంద్ర మంత్రి అన్న బండారు దత్తాత్రేయ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సావిత్రిబాయి ఫులే యొక్క 195వ గవర్నమెంట్ ఈ సందర్భంగా పెద్దలు మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి సావిత్రిబాయి ఫులేకి నివాళులు అర్పిస్తున్నానని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. సావిత్రిబాయి ఫులే ఇంతవరకు చాలామంది చెప్పారు, నేను ఎక్కువసేపు మాట్లాడాను. కానీ సావిత్రిబాయి ఫులే అంటే మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. జ్యోతిబా ఫులే ఆయన సావిత్రిబాయి ఫులేకి చదువు రాకపోతే మొట్టమొదటి చదువు నేర్పించి బయట కాదు ఇంట్లోనే ముందు భారతదేశం వచ్చి ఇంట్లో నేర్పించి బయట వాళ్ళకి చెప్పాలని ముందు ఆయన భార్యకు ఆయన శ్రీమతి చదువు చెప్పి ఆమెను టీచర్ చేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు ఫులేని నేను మీకు సభాముఖంగా చేస్తాను. ఆమె ఒక ఉపాధ్యాయులే కాదు, ఎందుకంటే ఆనాడు సమాజంలో ఆడవాళ్ళు చదవగలిగినటువంటి భావన ఉండేది. ఆడవాళ్ళు చదవదని, ఆడవాళ్ళు చదివితే బాగుంటుందని చెప్పేసి భావన ఉండేది. కానీ మహాత్మా ఫులే ఇది సరైనది కాదు అని ఆమెను చదివించి ఉపాధ్యాయులు చేసి, ఆమె ఉపాధ్యాయులే కాకుండా సామాజికమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి బాలికలే ఒక పాఠశాలను ప్రారంభించింది. అలాంటి ఉత్తమమైనటువంటి మహిళ. ఆమె జన్మదినం అంటే ఇవాళ మహిళా సాధికారికతే ఆమె జన్మదినం అని నేను మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. మహిళలకు ఎంత సాధికారికత వస్తే మహిళ తన కాలం మీద తను నిలబడి నలుగురికి ఇంకా ఉద్యోగం ఇచ్చే విధంగా మహిళలు రాణించాలని నేను మనసారా భావిస్తా ఉన్నాను. కాబట్టి ఈ మహిళా సాధికారికత ఈనాడు కూడా మహిళల పట్ల గౌరవం ఎంత ఉండాలనో ఆ గౌరవం లేదు. లింగ వివక్షత ఉన్నది, అసమానత ఉన్నది. ఎవరికైనా అమ్మాయి పుడితే బాధ ఉంటుంది, అబ్బాయి పుడితే సంతోషం ఉంటుంది. కానీ నేను చెప్తా ఉన్నాను, అమ్మాయి అంటే బాధపడకూడదు, అమ్మాయి ఆదిలక్ష్మిని భావించాలని నేను మనసారా కోరుతా ఉన్నాను. అప్పుడే ఈ సమాజంలో మనం సావిత్రిబాయి ఫులేకు సరైన గౌరవం ఇచ్చినట్లే. కానీ నేను కూడా
ఇప్పటికీ భారతదేశంలో జెండర్ రేషియో అంటారు, ఆడవాళ్ళ సంఖ్య మగవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నది, ఆడవాళ్ళ సంఖ్య తక్కువ ఉన్నది. కాబట్టి కారణం ఏంటి? ఆడవాళ్ళు పుట్టక ముందే ఆ అమ్మాయిలని గర్భస్రావం చేసి చిత్రహింసలు పెడుతున్నారు. కాబట్టి దీన్ని నిర్మూలన చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే మన భారత ప్రధానమంత్రి ఈ దేశంలో జెండర్ రేషియో ఉండాలని మొట్టమొదటిసారి ఆడవాళ్ళు మగవాళ్ళ నిష్పత్తి సమానంగా ఉండాలని ఈరోజు భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి మనందరం కూడా ఆడవాళ్ళను చాలా గౌరవించాలి. అలాగే నేను ఇంకొక విషయం తెలియజేస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం పెట్టినారు. ఒక ఆడపిల్ల చదువుకుంటేనే ఇల్లు మొత్తం చదువుకున్నట్లే, కానీ ఆ అమ్మాయి వల్లనే జీవితం బాగుపడుతుందని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మనందరూ కూడా ఆడవాళ్ళను చదివించాలి, ఆడవాళ్ళను అన్ని విధాలుగా రాణించే విధంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సంతోషమైన విషయం, భారత పార్లమెంటు చాలా రోజుల తర్వాత 33% యొక్క రిజర్వేషన్లు పార్లమెంట్లో పాసి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రేపు రాబోయేటటువంటి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు 33% ఎమ్మెల్యేలు ఎంపీ కాబోతున్నారని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా కూర్చున్న వాళ్ళు మీరు కూడా ఆ విధంగానే కొంతమంది ఎమ్మెల్యేలు కావాలని, కొంతమంది ఎంపీలు కావాలని, కేవలం మీరు సామాజిక కార్యకర్తలే కాదు, ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి ఏ విధంగా అంటే ఇప్పుడు కృష్ణయ్య గారు ఎంపీ అయ్యాడు, ఈటరాజు గారు ఎంపీ అయ్యాడు, నేను ఎంపీ అయినా, హనుమంతరావు గారు ఎంపీ అయ్యాడు. కాబట్టి మీరు కూడా ఆ విధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలని నేను మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకనే మనందరం కూడా ఈ యొక్క రిజర్వేషన్లు కావడం దాన్ని స్వాగతిస్తూ ఇంకా ముఖ్యమైన లాస్ట్ విషయం చెప్తున్నాం. ఏమిటంటే మహిళా సంఘాలు ఉన్నాయి, గ్రామాల్లో మహిళా సంఘాలు ఉన్నాయి. ఈ మహిళా సంఘాలకు సాధికారత కల్పించాలి, ఈ మహిళా సంఘాలకు అండగా నిలబడాలి. అందుకనే వాళ్ళకు పెద్ద ఎత్తున తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి వాళ్ళను సరైన విధంగా తీసుకెళ్తే తెలంగాణ రాష్ట్రము దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండదని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. అందుకనే మనందరం కూడా బాలికలే ఉన్నటువంటి ఎన్నైతే పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలో మరుగుదొడ్లు వారికి సరైనటువంటి విషయాలు అన్నింటినీ కూడా సక్రమమైనటువంటి రీతిలో తీసుకోవాలని, అప్పుడే మనము మహిళలకు సన్మాన విషయాలు ఉంటుందని నేను భావిస్తూ అన్ని విధాలుగా సాధికారికతనే చాలా ముఖ్యం. నేను గవర్నర్గా పనిచేసినప్పుడు యూనివర్సిటీలోకి వెళ్ళాను. ఓ యూనివర్సిటీలో మహేంద్రగఢ్ యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీకి వెళ్తే గోల్డ్ మెడల్ ఇచ్చాను. గోల్డ్ మెడల్ ఇచ్చినప్పుడు 24 గోల్డ్ మెడల్ ఇవ్వమన్నాను. 24 గోల్డ్ మెడల్ ఇస్తే అందులో 18 మంది ఆడపిల్లలు ఉన్నారని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను. అంటే ఆడవాళ్ళు ఇంత రాణిస్తూ ఉన్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు. ఏ రంగాల్లో ఇవాళ ఆడవాళ్ళు ఎన్నికలేదు. కాబట్టి ఇంకా జ్యోతిబా పులే ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తిని సావిత్రిబాయి పులే ఏ విధంగా తీసుకుందో అదేవిధంగా మనం కూడా తీసుకొని గ్రామాన మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి స్ఫూర్తి నింపాలని చాలా సంతోషం. ఈ రోజున బీసీ సంఘము మరియు మన యొక్క సావిత్రిబాయి పులే ఫౌండేషన్ మరియు సావిత్రిబాయి మహిళా సంక్షేమ సంఘం తరఫున ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించి అందరినీ ఇంతమంది పెద్దలను ఒక వేదిక మీద తెచ్చి బీసీ సంఘాలను అందరూ కూడా వేదిక మీద తెచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు నేను వారికి పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.